హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, టాలీ ప్రైమ్ 5.0 అనేది అఫీషియల్గా రిలీజ్ అయితే అయింది. మనకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో అయితే ఉందన్నమాట. సో ఈ టాలీ ప్రైమ్ 5.0ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. సో టాలీ ప్రైమ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.0 అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ ఏదైతే అవుతుందో, సో ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఎస్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూద్దాం అందులో ఏముంటుంది అనేది, ఓకేనా. సో జస్ట్ ఏ సెకండ్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఆల్రెడీ నా సిస్టంలో 4.1 ఉంది కాబట్టి ఇది 5.0కి అప్డేట్ చేసుకోమంటుంది. నేను అప్డేట్ చేసుకోవట్లేను, నేను న్యూ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో న్యూ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఇన్స్టాల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈ విధంగా ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే అది ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. సో ఒక 30 సెకండ్స్ వరకు మనం అయితే వెయిట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఇన్స్టాలింగ్ కూడా చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. సో కంప్లీట్ అయితే అయిపోయింది. సో స్టార్ట్ టాలీ ప్రైమ్ అని అడుగుతుంది. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే టాలీ ప్రైమ్ అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట. ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా స్పీడ్గా అయితే ఉంటుంది గైస్. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు వితిన్ 1 or 2 మినిట్స్లోనే, ఓకేనా. సో చూస్తున్నారు కదా మీరు ఎంత స్పీడ్గా అయితే ఉందో. సో అందుకే దీన్ని పవర్ ఆఫ్ సింప్లిసిటీ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో ఈ విధంగా అడిగినట్లయితే మీరు అలా యాక్సెస్ అయితే చేయండి. సో అలా యాక్సెస్ చేయగానే ఇక్కడ మీకు లైసెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నా దగ్గర లైసెన్స్ లేదు, నేను ఎడ్యుకేషన్ మోడ్ చూస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చూస్ చేసుకోగానే మనకు ఇక్కడ అయితే టాలీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మనకు లోపల కంపెనీస్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో చూడండి, సో ఆల్రెడీ ఏదైతే నేను క్రియేట్ చేసి ఉన్నాను 4.0లో అదంతా కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది, ఓకే. ఈ విధంగా టాలీ ప్రైమ్ 5.0ని మనం చాలా ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని, ఓకేనా. చూడండి, ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.0 ఇన్స్టాల్డ్ లేటెస్ట్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది, ఓకే. సో గైస్, ఈ విధంగా మన సిస్టంలో టాలీ ప్రైమ్ 5.0ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనమైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్.